పగటి పూట నిధుల పోయినా పోవచ్చునులే, ఇంత ఆశ్చర్యం ఏమున్నది? అయినను యాచనకై వచ్చిన తరువాత వేచి ఉండక తప్పదు కదా. ఈతగాడు వెలుగాంచు వరకు నేను ఇచ్చటనే వేచి ఉండేదా అని పాదాల దగ్గర వేసినటువంటి ఆసనం పైన ఆసీనుడైనాడు దుర్యోధన సార్వభౌముడు. భక్తుల అసలే బంగారు తుగుటు ఇయ్యాల వల్ల ఏమో ఒక్కసారి అలా పైకి వెళ్ళినటువంటి ఊయల అలా క్రిందకు రాగానే స్వామి వారి యొక్క పాదాల దగ్గర కూర్చుని ఉన్నాడట. తోక దొక్కిన రాజులాగా అవునా ఇది అది రాజునై రాజునై నమ్మ కన్నెల వదలా భీష్మనుండనై తన సోదరుల జన సేవలు అందించుకుంటున్నటువంటి అగ్రగణ్యుండనై ఏలుగుంది హస్తినాపుర సామ్రాజ్యం ఎక్కడెలుగ సింహాసనం పెట్టిన వచ్చిన వైపు వానికి భుజరాగల గోమేనక ప్రమాణ ముఖ్యములతో బ్రతకబడిన నవరత్నమని కట్టిన కిరీట ధరుడైన ఈ దుర్యోధన సార్వభౌముడు నిరంతర పరమేశ్వర పాదాలను సద్గురు ప్రాప్త శస్త్రాస్త్ర విద్యా కోవిదుడు అఖిలాంధ్రని సహజ కవచకుండల ధారుడైనటువంటి రాధేయులకు ప్రాణమిత్రుడైనటువంటి ఈ దుర్యోధన సార్వభౌముడు, ఈ దుర్యోధనుడు, ఈ రాజు ఒక్క పసుల కాపలి పదవుల చందముచ్చుడయ్యా. ఎంత అగౌరవము! పరువులెవ్వరైన కాంచిన ఎంత భంగపాటు! చిచి, నాకు కావలసిన ఆసనం అందున్నది అని శిరోభాగమున వేసినటువంటి ఆసనం పైన ఆసీనుడైనాడు దుర్యోధన సార్వభౌముడు. భక్తుల జై శ్రీమద్రమా. పగటి పూట నిధుల పోయినా పోవచ్చునులే, ఇంత ఆశ్చర్యం ఏమున్నది? అయినను యాచనకై వచ్చిన తరువాత వేచి ఉండక తప్పదు కదా. ఈతగాడు వెలుగాంచు వరకు నేను ఇచ్చటనే వేచి ఉండేదా అని పాదాల దగ్గర వేసినటువంటి ఆసనం పైన ఆసీనుడైనాడు దుర్యోధన సార్వభౌముడు. భక్తుల అసలే బంగారు తుగుటు ఇయ్యాల వల్ల ఏమో ఒక్కసారి అలా పైకి వెళ్ళినటువంటి ఊయల అలా క్రిందకు రాగానే స్వామి వారి యొక్క పాదాల దగ్గర కూర్చుని ఉన్నాడట. తోక దొక్కిన రాజులాగా అవునా ఇది అది రాజునై రాజునై నమ్మ కన్నెల వదలా భీష్మనుండనై తన సోదరుల జన సేవలు అందించుకుంటున్నటువంటి అగ్రగణ్యుండనై ఏలుగుంది హస్తినాపుర సామ్రాజ్యం ఎక్కడెలుగ సింహాసనం పెట్టిన వచ్చిన వైపు